అమరావతి చట్టబద్ధత బిల్లు నేడు రానుంది. కేంద్ర హోంశాఖ లోక్సభలో ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు లోక్సభ బిజినెస్ జాబితాలో దీన్ని చేర్చారు. అక్కడ ఆమోదం తర్వాత రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. నేడు రేపు ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందనుంది. రాజధాని అమరావతికి చట్టబద్ధతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 28న అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఇక ముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉంటుందని తెలుపుతోంది. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులంటూ రాజకీయాలు చేయడంతో కూటమి ప్రభుత్వం ఈ చట్టబద్ధతను తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాలుపంచుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణరావు గారు. అలాగే మరి కాసేపట్లో మిగిలిన ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఏంటి ఇప్పుడు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి చట్టబద్ధత కలిగించే అంశంలో పార్లమెంట్లో ఈరోజు చట్టం చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్కు సవరణ అయితే తీసుకురాబోతున్నటువంటి పరిస్థితి ఏంటి? మీ మద్దతు ఉందా ఈ సవరణకు సంబంధించి? శివ గారు, మీకు అలాగే జీ తెలుగు వీక్షకులకు యాజమాన్యానికి మా తోటి ప్యానలిస్ట్ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. అమరావతి రాజధానిపై మేము ఎప్పుడు కూడా వ్యతిరేకంగా లేము. అమరావతి రాజధానిగా కూడా గతంలో 3 రాజధానులను వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమనే విధానంలో కూడా అమరావతి లెజిస్లేటివ్ రాజధాని క్యాపిటల్గా మేము ఉంచాం. అక్కడి నుంచే పరిపాలన జరిగింది. అయితే అమరావతిలో జరిగినటువంటి అవినీతి పైన, అక్రమణ పైన మాత్రమే మా పోరాటం. అమరావతి రాజధాని అనే పేరు చెప్పి 1000 కోట్లు అప్పులు తీసుకొచ్చి వాళ్ళు దోసుకునే విధానాన్ని మీద మేము దాడి చేస్తున్నాం, మేము పోరాటం చేస్తున్నాం తప్ప అమరావతి రాజధానికి మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్రానికైనా తన యొక్క రాష్ట్ర రాజధానిని నియమించుకునే హక్కు ఆ యొక్క రాష్ట్రాలకు ఉంది. మనం అవసరమైతే చేర్పులు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఈ రోజున ఏదైతే చట్టబద్ధత మనం చేస్తున్నామో అదే చట్టబద్ధత రేపొద్దున మనకి రాజధాని అమరావతి కాదు, ఇంకొక పేరు తీసుకుందాం, ఇంకొక ప్రాంతాన్ని రాజధానిగా ఏర్పాటు చేసుకుందామన్న అవకాశం ఆయా ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇదే చట్టం చేసి ఇదే రకంగా మళ్ళీ రాజధాని మార్చొచ్చు. ఇది భారత రాజ్యాంగం మనందరికి కూడా కల్పించినటువంటి ఆయా రాష్ట్రాలకి హక్కు అనమాట. సో దీన్ని ఈ ఏప్రిల్ 1వ తారీఖున తీసుకొచ్చారు. మరి ఏప్రిల్ 1వ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, ఆ రైతులకి, ఎవరైతే అమరావతికి ఇచ్చినటువంటి ఆ రైతులు 39 గ్రామాల ప్రజలు 50,000 ఎకరాలు అలగిచ్చారో, మళ్ళీ 2 దఫాల మళ్ళీ సేకరించినట్టు భూమి రైతులందరూ కూడా ఈ ఏప్రిల్ 1వ తారీఖున ఏప్రిల్ ఫూల్ చేసే ఒక విధానం ఏమైనా ఉందా అన్నది గమనించారు. ఎందుకంటే చట్టబద్ధత చేయాలన్న ఆలోచన విధానము మీరు ఇప్పుడు వెళ్ళి మీరు ఇప్పటికిప్పుడు మాకు చేయండి అని చెప్పి మీరు పార్లమెంట్లో చెప్పి బిల్లు పాస్ చేస్తామన్నారు. ఓకే, రైట్, మంచిదే, చేయండి. కానీ ఇదే చట్టబద్ధతకు ఏదైతే చేసే ముందు అయితే లక్ష్మణరావు గారు, మీరన్న ఒక పాయింట్ అయితే నిజం. ఖచ్చితంగా కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉంటుంది. గతంలో కూడా కేంద్రం కోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లో ఇదే అంశాన్ని పేర్కొన్నటువంటి పరిస్థితి. కానీ మార్చాల్సిన అవసరం ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఆ ఆలోచన మీకు కావచ్చు, ఇంకో పార్టీకి కావచ్చు, ఎందుకు రావచ్చు? మంచో చెడో ఒక చోట, ఒక ప్రాంతంలో రాజధాని అనేది ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఎంత పరిమితులు అభివృద్ధి చేయాలి, ఏ స్థాయిలో అభివృద్ధి చేయాలి అనేది రాజకీయ పార్టీలు డెసిషన్ తీసుకుంటే సరిపోతుంది కదా. పార్టీలు మారిన ప్రతిసారి రాజధానిని మార్చాలి అనేటటువంటి అవసరం ఉంటుందా అనేది ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. ఏం చెప్తారు? మేమేమంటాం సార్, ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పటికి వీళ్ళు ఏం చెప్పారు? అమరావతి రాజధాని అనేది సెల్ఫ్ సస్టైనబుల్, అది దానికి సంబంధించినటువంటి అమౌంట్ అదే సృష్టించుకుంటుంది, ఆ అమౌంట్ ద్వారా మేము రాజధాని కడతామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అమరావతి రాజధాని పేరు చెప్పి 47,361 కోట్ల రూపాయలు అప్పులు చేశారు సార్. 1 కాదు 2 కాదు. గతంలో వీళ్ళు ఏం చెప్పారంటే అమరావతి రాజధాని అనేది 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, మహా అయితే 40,000 కోట్లతోనే అయిపోయిద్దని చెప్పి ప్రసారం చేశారు. మరి అదే అమరావతి పేరు చెప్పి, అదే అమరావతి రాజధాని పేరు చెప్పి ఈ రోజున మీరు 47,361 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారంటే ఈ పాటికి అమరావతి రాజధాని కంప్లీట్ అవ్వాలి కదా. కంప్లీట్ అవ్వకుండా కనీసం మీరు ఎటువంటి అక్కడ ప్రజా వినియోగమైనటువంటి భవనాలు కట్టకుండా, ప్రభుత్వ వినియోగమైనటువంటి భవనాలు కట్టకుండా
ఏది శాశ్వతమైనటువంటి భవనాలు కట్టకుండా తూతూ మంత్రంగా తాత్కాలికమైనటువంటి భవనాలు, తాత్కాలికమైనటువంటి హైకోర్టు, తాత్కాలికమైనటువంటి సచివాలయం, తాత్కాలికమైనటువంటి CMRTA ఇటువంటి మీరు బిల్డింగ్ కట్టారు. సో ఇవన్నీ కూడా మీరు ఎందుకని రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ ఉన్నారన్న, ఒక పక్కనేమో అమరావతి పేరు చెప్పి దోపిడీ చేస్తూ ఉన్నారు. CMRTA ఒక బిల్డింగ్ కట్టారండి, అది ఎంత ధన దోపిడీ చేశారంటే సుమారు వీళ్ళు ఒక అడుగు వచ్చి 16,000, 15,000, 18,000 పైన ఒక అడుగుకి వెచ్చించి కట్టారు. అది నాకు తెలిసి భారతదేశంలో కానీ ప్రపంచంలో నాకు తెలిసి ఒక అడుగుకి అంత వెచ్చించి అంత అమౌంట్ ఇచ్చి ఎవరు కూడా అటువంటి బిల్డింగ్లు కట్టరు. మరో ముఖ్యమైన పాయింట్ లక్ష్మణరావు గారు, ఈ ప్రశ్న మీకు గతం నుంచి కూడా ఎదురవుతున్న ప్రశ్నే. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఓకే, మీకు కనుక అమరావతి అంత వైబిలిటీ కాదు, లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి భారం, ప్రభుత్వానికి భారం అనుకున్నప్పుడు మీరు చెప్తున్నారు ఆల్రెడీ తాత్కాలికంగా అక్కడ ఒక అసెంబ్లీ కావచ్చు, శాసనసభ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఆ తరహాలోనే అమరావతిని ముందుకు తీసుకెళ్లొచ్చు కదా, భారీ ఎత్తున పెట్టుబడి పెట్టకుండా. మీకు ప్రయారిటీస్, మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ప్రయారిటీస్ సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ స్థాయిలో తీసుకెళ్తే సరిపోతుంది కదా. మళ్ళీ 3 ముక్కల ఆట ఆడడం ఎందుకు, 3 రాజధానులు అనేటటువంటి అంశాన్ని లేవనెత్తడం ఎందుకు? ఇప్పుడు 3 రాజధానులు అంటే 3 ప్రాంతాల్లో కూడా ఇప్పుడు శాసన రాజధాని కావచ్చు, హైకోర్టు వేరే చోటకు మార్చడం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ కూడా భవనాలు నిర్మించాలి కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నవి తాత్కాలికమైన మీరు కూడా ఒప్పుకున్నట్టే కదా, వాటిని తాత్కాలికంగానే ఉంచుతామని కూడా మీరు ఒప్పుకున్నట్టే కదా. ఎందుకు పూర్తిగా అమరావతిని పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి పనులు చేయలేదా మీరు? పూర్తిగా నిజంగానే వైసీపీ నాయకులు కామెంట్ చేసినట్టు దాన్ని ఒక ఎడారి కిందో లేదంటే ఒక శ్మశానం కిందో మార్చే ప్రయత్నం మీరు చేయలేదా? మేమైతే చేయలేదు సార్. ఎటువంటి అమరావతి పైన మేము ఏదైతే మాట్లాడి ఉన్నామో, అమరావతి రాజధానిగా ఇచ్చినటువంటి భూములు ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశారో గవర్నమెంట్ పైన మేము గతంలో చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఏం చెప్పాం, అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో రైతుల దగ్గర మీరు బలవంతంగా తీసుకున్న ల్యాండ్స్ అని కూడా 2-3 పంటలు పండే భూములు అవన్నీ బంగారంతో సమానం, అటువంటి భూములను ప్రజల దగ్గర మీరు లాక్కున్నారు. కానీ ఏదైతే వాళ్ళకి ఇస్తున్నటువంటి ఫ్లాట్స్, వాళ్ళకి ఉచిత విద్య అన్నారు, ఉచిత వైద్యం అన్నారు, ఏమి లేదు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానన్నారు. అటువంటి ఏ కార్యక్రమం చేయలేదు. వాళ్ళకి ఫ్లాట్స్ ఇస్తామన్నారు, బిజినెస్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, అలాగే డొమెస్టిక్ నివసించడానికి ఫ్లాట్స్ ఇస్తామన్నారు, ఏమీ ఇవ్వలేదు. అంటే రాజధాని రైతులు ఒక పక్కం మీరు మోసం చేశారు. మేము ఆ విధానాన్ని తీసుకెళ్ళాం. ఆ మోసాన్ని మీరు కంటిన్యూ చేశారా? ఆ మోసాన్ని మీరు కంటిన్యూ చేశారా? వాళ్ళు ఇవ్వలేదు అంటున్నారు, మీరైనా న్యాయం చేశారా? పోనీ మీరు అధికారంలోకి వచ్చాక కనీసం కౌలు వాళ్ళకి ఇస్తానన్న కౌలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది కదా సార్. మేము ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ లో మేము అధికారంలోకి రాగానే రాష్ట్ర బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు మిగిల్చి వెళ్ళిపోయారు సార్. అటువంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా ఈ రాష్ట్రాన్ని హ్యాండిల్ చేశారు. ఒక పక్కన 2-3 సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడిన, కరోనా వ్యాధి వచ్చిన రాష్ట్ర ప్రజల్ని అలాగే అమరావతిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచన అవుతారు. అంటే రాష్ట్ర బడ్జెట్ సహకరించకపోయినా ఒక పక్కన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజున 3 ప్రాంతాలు కూడా రాయలసీమ, ఉత్తరాంధ్ర, అలాగే అక్కడ ఉన్నటువంటి కోస్తాంధ్ర అటువైపు కూడా అభివృద్ధి చెందాల విధానంతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. మరి ఆ నిర్ణయాన్ని కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే చెప్పారు కదా, కర్నూలులోనే మేము హైకోర్టు పెంచి కడతాం, అలాగే ఆర్థిక రాజధాని విశాఖపట్నం, అలాగే ఇక్కడి నుంచి మేము పరిపాలిస్తామని అదే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అదే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా. మరి మేము మాట్లాడిన మాటే కదా వాళ్ళు కూడా ఈ రోజున మాట్లాడారు. మేము ఒకటే చెప్తాం సార్, అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు, అప్పుడు కాదు ఇప్పుడు కాదు. అమరావతి రాజధానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ అమరావతి పేరు చెప్పుకొని, అమరావతి రాజధాని పేరు చెప్పుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ పైన మాత్రం మా పోరాటం. ఆ దోపిడీని ఆపాలి. ఇప్పటికి 50,000 కోట్లు సుమారుగా, అంటే 47,360 కోట్లు ఇప్పటికే తీసుకొచ్చారు. ఓకే లక్ష్మణ్ గారు, కాకపోతే మీరు చెప్తున్నట్టు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ అవినీతి మీద చర్యలు తీసుకోవాలి, కానీ మీరు అమరావతి మీద చర్యలు తీసుకున్నట్టే కనిపించింది గత 5 ఏళ్లలో మనం చూసినప్పుడు పరిస్థితి అయితే. ఎందుకంటే అవినీతికి సంబంధించి అవినీతి జరిగిందని మీ దగ్గర కనుక పక్కా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఏ అంశాలు అవినీతి జరిగిందో దాని మీద చర్యలు తీసుకుంటే అయిపోయేది. పూర్తిగా అమరావతి పనులను ఆపేయడం కరెక్ట్ కాదనేటటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి. రైట్, మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. కోటేశ్వరరావు గారు, శాసనసభలో తీర్మానం